ఈ రోజు నేను నానికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. పాపం టార్టాయిస్ చనిపోయింది. బ్యాక్ సైడ్ నుంచి ఆ వేవ్స్ వస్తున్నప్పుడు కరెక్ట్ గా నన్ను తోసేద్దామని చెప్పి ప్లాన్ వేసాడు అనమాట. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇంకా కొన్ని రోజుల్లో నా బర్త్డే వచ్చేస్తుంది అనమాట. మోస్ట్లీ 3-4 డేస్, 2 డేస్ మేబీ ఈ వ్లాగ్ అప్లోడ్ చేసినప్పటికి సరిగ్గా తెలీదు. సో ఈ రోజు ఏంటంటే, అండ్ ప్రతి ఇయర్ కూడా మంచిగా ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని బర్త్డేకి మాత్రం రిలీజ్ చేస్తాం. సో అలానే ఈ ఇయర్ కూడా మంచి అవుట్ఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు షూట్కి వెళ్ళబోతున్నాం. విజయవాడ నుంచి సోను కూడా వచ్చాడు. సో మంచి వీడియో తీసుకొని మంచిగా ఫొటోస్ తీసుకొని టు క్రియేట్ సమ్ మెమరీస్ వి ఆర్ గోయింగ్. బిఫోర్ దట్ నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేనైతే ఇయర్ నాని బర్త్డేకి ఉండను కూడా. ఎందుకు అంటే అది నాని చేసిన పని వల్లే. అసలు షూట్ ఉంది, నేను ఎంత అంటే లిటరల్లీ అసలు అన్నీ అరేంజ్ చేసా. అసలు A to Z, బట్టలు లేవు, నాకేం ఇంట్రెస్ట్ లేదు, నాకు వద్దు అని అన్నీ ఇసిరేసాడు. నేను అప్పటికి ప్యాంట్ అరేంజ్ చేసి, షూ అరేంజ్ చేసి, అండ్ ఈ షూస్ కూడా నేనే గిఫ్ట్ ఇచ్చాను అనమాట. నాని హ్యాపీ బర్త్డే కోసం నేను US నుంచి తెప్పించాను. అండ్ ఈరోజు నేను నానికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అని అనుకుంటున్నారా? ఏ గిఫ్ట్ లేదు, నేనే పెద్ద గిఫ్ట్. అండ్ ఆల్సో లేదు, లేట్ అయిపోతుంది కదా, నేను చెప్పేయాలి నీ గురించి కంప్లైంట్స్. సో అసలు రెడీ అవ్వట్లేదు, ఏం చేయట్లేదు. ఇంకా సరేలే లాభం లేదని నేనే ఇంకా ఏడుపు ముఖం పెట్టేస్తే సరేలే వస్తాను ఆగు అని చెప్పాడనమాట. అండ్ దిస్ ఇయర్ బర్త్డే మేము చాలా సింపుల్గా క్యూట్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ఈ ఫోటోషూట్ కూడా రీల్స్ చేసి చాలా రోజులు, మంత్స్ అయిపోయింది. సో నాకు నానితో ఒక మంచి రీల్ కావాలనిపించి నేను ఇలా బ్యూటిఫుల్గా రెడీ అయిపోయాను. దిస్ శారీ ఈజ్ ఫ్రమ్ పరి డిజైనర్స్, లాసీ అక్క చేయించారనమాట. అండ్ మై మేకోవర్, మై క్యూట్ అలేఖ్య రంజిత్ మేకోవర్స్ ఎప్పుడు మన అలేఖ్యక్కే కాబట్టి. సో ఇంకా వెంటనే ఫాస్ట్గా వెళ్ళిపోయి షూట్ చేసేసుకుందాం, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ గెటింగ్ లేట్. లెట్స్ గో. సో గైస్, ఆఫ్టర్ లాంగ్ టైం బీచ్ రోడ్కి అయితే వచ్చాం. కొంచెం నా మీద ఫోకస్ చేయొచ్చు కదా. సో మేమైతే వచ్చేసామన్నమాట మంచిగా షూట్ చేసుకోవడానికి. కాకపోతే ఆల్మోస్ట్ 5 అయిపోతుంది. వింటర్లో ఇంకొక 10 నిమిషాల లైటింగ్ అంతా పోద్ది. తెలిసిందే కదా మన గురించి, ఒక టైం అనుకుంటే ఒక టైంకి వస్తాం. అంత లేట్ ఇక్కడున్న ఒక వ్యక్తి వల్ల. స్నానం చేసావా మమ్మీ? ఎన్నిసార్లు అడుగుతారు మమ్మీ? నేను 2 సార్లు చేస్తాను గైస్, రోజు మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి. అబ్బా, ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఎవరో తెలీదు. ఇంత లేట్ చేశాడు అసలు. అవునా? నాకు తెలియదు అదంతా. మరి ఎలా ఎలా అంటే నువ్వే చెప్పాలి. ఇంకా అదిగో ఆల్రెడీ ఉంది కదా దానికి. ఏంటో గైస్, అసలు వీళ్ళతో పెట్టుకుంటే ఇలాగే అవుతుంది. ఏదో తేలేదంట, అదేంటో కూడా నాకు తెలీదు. పాపం టార్టాయిస్ చనిపోయింది. అయ్యో, దాని బీచ్లో, అమ్మో ఏంటి చాలా భయంకరంగా ఉంది ఇదంతా. దాన్ని బీచ్లో పెట్టేసినా బాగానే ఉండేది కదా పాపం. కార్ లాక్ చేసావు ఎప్పుడు ఇంతే గైస్. కార్ లాక్ చేస్తారో సరే తెలియదు, నాకు సౌండ్ వినిపించదు. నేను మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి చూసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఏమైనా అయిందనుకోండి నాకు చాలా భయంగా ఉంటుంది. అండ్ ఆల్సో ఈ బర్త్డే ప్లాన్స్ అంతా ఫస్ట్ ఫొటోస్ నాకు వచ్చేస్తే పోస్టింగ్స్కి చాలు, అక్కడే సగం బర్త్డే అయిపోయినట్టే. సో ఇంకా రెస్ట్, కేక్ కటింగ్స్, సెలబ్రేషన్స్, గిఫ్ట్స్ అంతే. సో ఈ బర్త్డే అయిపోయాక 5 monthsలో నా బర్త్డే ఉంది. ఫోటోషూట్ అంటే ఇంకా ఆబ్వియస్గా మనకున్న మంచి లొకేషన్ బీచ్. ఏమంటారు? నేనైతే మంచిగా రెడ్ శారీ వేసుకున్నా. నాకు ఈ మధ్య శారీస్ అంటే చాలా ఇష్టం పట్టుకుంది. ఎందుకంటే ముందంతా చాలా కొంచెం బక్కగా ఉండేదాన్ని, బట్ ఇప్పుడు అండ్ నాని ఆబ్వియస్గా ఎలా ఉన్నా బాగానే ఉంటాడు కాబట్టి మంచిగా ఇంకా అలా మ్యాచింగ్ అవుట్ఫిట్స్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసి ఫొటోస్ తీసుకుంటున్నాం. సో మేము ఫోటోషూట్స్ చేసినప్పుడు వెంటనే పిక్చర్స్ చూసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ కొంచెం హెయిర్ బాగాలేకపోయినా, కెమెరా పొజిషన్ లో మనం సరిగా కనిపించకపోయినా వెంటనే అక్కడే చేంజ్ చేసుకోవడానికి. మళ్ళీ అందరూ అనుకుంటారు మీకు ఏదైనా ఒకేషన్ అంటే ఓన్లీ ఫోటోషూట్స్ ఏనా, అసలు మీరు రియల్ గా ఏమైనా చేస్తారా, ఏంటి ఇదంతా అనుకుంటారు. మేము ఇదంతా చేసుకుంటున్నది జస్ట్ ఒక మెమొరీస్గా మనకి ఉండిపోవడానికి. మనం ఏదైనా గుర్తుపెట్టుకోగలం, కానీ కొన్ని విషయాల్ని ఇట్టే మర్చిపోతాం, అది ఎంత ఇంపార్టెంట్ విషయం అయినా. అండ్ అలానే చాలా విషయాలు మనకి అరే ఆ టైంలో ఒక ఫోటో తీసుకుంటే బాగుండేది కదా అని, లేకపోతే మనం ఎవరైనా పర్సన్స్ని మిస్ అవుతాం, లేకపోతే మనమైనా లాంగ్ డిస్టెన్స్లో ఉంటాం. సో నేనైతే పర్సనల్గా ఓన్లీ ఫొటోసే మనకి చాలా మెమొరీస్ని ఇస్తాయని నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అందుకే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫోటోషూట్కి అయితే ఇస్తాను అనమాట. అండ్ ఆల్సో నేను కొన్ని నమ్ముతాను, అవి చూడడానికి ఎవరికి ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. నాకు బర్త్డేస్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే ఈ వరల్డ్లో ఎవరెవరికి ఉన్నా మనం ఉంటాం. సో మనం అంటే మనకి చాలా స్పెషల్గా ఎప్పుడు ఫీల్ అవ్వాలి. అందుకే నేను బర్త్డేస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను.
అండ్ ఆల్సో నాకు ఎంతో ఇష్టమైన పర్సన్స్ బర్త్డే అంటే ఇంకా నేను అస్సలు ఐ కాంట్ బీ కామ్ అనమాట. చాలా చాలా ఫన్గా ఎగ్జైట్మెంట్తో ముందు చాలా ఇంకా ఎగ్జైట్మెంట్ ఉండేది. ఇప్పుడు కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ ఎగ్జైట్మెంట్ కూడా తగ్గుతూ వస్తుంది. సింపుల్గానే చేద్దాం అనుకుని ఫిక్స్ అవుతున్నాము. లేకపోతే నాకు నా చిన్నప్పటి నుంచి నా బర్త్డే అంటే నేను 365 డేస్లో 364 డేస్ ఆ ఒక్కరోజు కోసం వెయిట్ చేసేదాన్ని. అంత ఇష్టం నాకు నా బర్త్డే అంటే. అండ్ ఆల్సో నాని అవుట్ఫిట్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేనైతే షూస్ నేను నానికి గిఫ్ట్ చేసా. ఆల్రెడీ మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు. నాని కోసం నేను ఆల్రెడీ బర్త్డేకి ఒక 1 month ముందు నుంచే గిఫ్ట్స్ ఇచ్చేసాను అనమాట. సో నైకీ షూస్ నేను US నుంచి తెప్పించాను. అండ్ తర్వాత నాని వేసుకున్న టీషర్ట్ జాకీలో తీసుకున్నాం లాస్ట్ మినిట్లో. అండ్ జాకెట్ స్పైలో తీసుకున్నాడు అనమాట. చాలా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది అవుట్ఫిట్ కూడా. అండ్ బీచ్లో కేక్ కటింగ్ చేస్తూ రీల్స్ కూడా తీసుకున్నాం. అవన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాం. ఇంకా ఎవరైనా మీలో మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ప్లీజ్ డూ ఫాలో. వైజాగ్ బీచ్, నాని బర్త్డే, అబ్బాబ్బా నేనైతే ఎంత హ్యాపీగా ఉన్నానో ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ ఆన్ వర్డ్స్ అనమాట. ఇంకా ఓన్లీ 2 days ఉంది. నేను ఈ వీడియో పోస్ట్ చేసినప్పటికీ 1 day ఉండొచ్చు మేబీ. సో నేనైతే చాలా 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 ఎగ్జైటెడ్ ఉన్నా. అండ్ ఎంత హ్యాపీ అంటే అసలు నాకు ఫొటోస్ వీడియోస్ వచ్చేస్తే ఫస్ట్ సగం బర్త్డే అయిపోయినట్టే. ఎందుకంటే పోస్టింగ్స్కి ఉంటాయి, అందరూ స్టోరీస్ స్టేటస్ పెడతారు కాబట్టి మంచి మంచి పిక్చర్స్ ఉంటాయని. నేను కేక్ చాలా తక్కువ తింటాను, స్వీట్స్ అండ్ ఆల్. ఆ రోజు నచ్చింది, అందుకే కొంచెం ఎక్కువే తిన్నా. అండ్ ఇక్కడైతే మాత్రం ఒక సాహసం అనే చెప్పాలి. వీడియో తీస్తా అని చెప్పి అక్కడ కూర్చోబెట్టాడు. తర్వాత నా మీద ప్రాంక్ అనమాట. ఆ వీడియో క్యాప్చర్ చేసాం, బట్ నేను మొత్తం తడిచిపోయాను, ఇంకా అది అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. బ్యాక్ సైడ్ నుంచి ఆ వేవ్స్ వస్తున్నప్పుడు కరెక్ట్గా నన్ను తోసేద్దామని చెప్పి ప్లాన్ వేసాడు అనమాట. బట్ నాకు అప్పటికి ఇంకా ప్లాన్ చెప్పలేదు. పిక్చర్ రావట్లేదు, వేవ్ సరిగ్గా కనిపించట్లేదని చెప్తున్నాడు. నేను ఎలా ఉన్నాను అంటే షూ ఉంది కదా, షూ ఉన్నప్పుడు అంత సాహసం చేయడు అనుకున్నా. బట్ నన్ను అయితే మొత్తానికి తోసేద్దామని ప్లాన్ వేసుకున్నాడు. నా రియాక్షన్ ఎలా వచ్చింది అనేది నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఆల్సో మై ఛానల్లో నేను ఒక మంచి వీడియో అప్లోడ్ చేస్తా. Please do subscribe to my channel Rameshri14 for the amazing videos, guys. Hello. Hi guys. Hi guys. Happy Sankranti. Happy Sankranti. So ఇది మా సంక్రాంతి ఫోటో షూట్ అన్నమాట. బర్త్డేలో సెకండ్ డే ఇది. Yeah. అండ్ నా అవుట్ఫిట్ మీరు ఎక్కడో చూసినట్టుందా? ఎక్కడ చూసారో కామెంట్ చేయండి. ఎక్కడ చూసారో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Come on, dance. Okay. First, the step you should. Okay. Your hands and first twist it around. Wow. First, after twist it around after. Wow. Super. Super baby. Wow. Wow. Super chinga. Dance. అండ్ ఇక్కడ నాని రేర్ రాబిట్లో సూట్ యాక్చువల్లీ అది హారికకి గిఫ్ట్ చేశారనమాట చాలా లాంగ్ బ్యాక్. ఇప్పుడు బర్త్డే ఫోటోషూట్కి యూజ్ చేస్తున్నాం. ఆ షర్ట్ అంతా స్టీమ్ అయిన్ చేసుకుంటున్నాడు పాపం. నాని కష్టపడిపోతున్నాడని చీనిక మంచిగా ఫ్యాన్ పెట్టి నానికి ఏవేవో మాట్లాడేస్తుంది అనమాట. అసలు వాళ్ళిద్దరూ ఏంటో తెలీదు. అది ఎంత ఎఫెక్షన్గా ఉంటుందో అందరితో, చాలా బాగుంటుంది. ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఓకే ఓకే ఏమైనా అది? ఓకే నీటి వాటర్ అయిపోయిందా? బర్త్డే వెరీ నెక్స్ట్ డే భోగి సంక్రాంతి కాబట్టి ఇంకా మేము పండగ ఫోటోషూట్ కూడా చేసేసుకుంటున్నాం అనమాట. ఒకటే పనిలో అయిపోతుందని. అండ్ నా బ్యూటిఫుల్ హాఫ్ సారీ ఫ్రమ్ అతియా క్లోజెట్ నాకు 1 day డిజైన్ చేపించి ఇచ్చేసింది అనమాట. షీ ఈజ్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్. అండ్ మీకు కూడా ఏమైనా కావాలంటే ప్లీజ్ డూ ఫాలో హర్ పేజ్. అండ్ నేను ఏ ఒకేషన్ ఉన్నా కూడా చాలా సీరియస్ గా తీసుకుంటాను. అన్ని అవుట్ఫిట్స్, జ్యువెలరీ, మేకప్ A to Z కావాల్సినవన్నీ సెట్ చేసుకుంటాను అనమాట. అండ్ అక్కడ ఆర్టిఫిషియల్ కిచెన్ సెటప్ ఉంది. దోశలు వేస్తున్నాను అనమాట కామెడీగా ఏదో స్టైల్లో రెస్టారెంట్ లో. ఐ లవ్ ప్లేయింగ్ విత్ మై సెల్ఫ్. అండ్ నాకు చాలా
ఇష్టం ఫన్గా జోవియల్గా ఉండడం అనేది. అండ్ నాని అవుట్ఫిట్ మొత్తం మ్యాచింగ్ నేను తీసుకున్నాను అనమాట. నానితో తలకాయ నొప్పి ఏంటి అంటే అసలు 1% కూడా పట్టించుకోడేది, నేనే మొత్తం చూసుకోవాలి, అన్ని స్ట్రెస్ నాకే వదిలేస్తాడు. అండ్ ఆఫ్టర్ ద ఫోటోషూట్ డన్ మేము ఇంకా యువి బర్త్డే స్టార్ట్ అయిపోయాం. యువి బర్త్డే గిఫ్ట్ పర్పస్ లో ఒక పెద్ద షాక్ జరిగింది. అదేంటో చూడాలంటే మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ రమ్యశ్రీ 14 లో ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేస్తాను వెరీ సూన్. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద నాని బర్త్డే ఫోటోషూట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చాలా రోజుల నుంచి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషెస్ చేస్తున్నారు అండ్ చేస్తూనే ఉన్నారు, చేస్తారు కూడా. మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అమేజింగ్ అవుట్పుట్ వచ్చింది గైస్. ఫోటోస్ అండ్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ ఇక్కడ నేను కొన్ని పిక్చర్స్ అప్లోడ్ చేస్తున్నా, ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా యువి బర్త్డేకి అందరం వెళ్ళాం. మాకు ఒక హాయ్ గైస్ గ్రూప్ ఉంది. ఆల్ ద హాయ్ గైస్ పీపుల్ అండ్ మనీషా వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చారు. ఇంకా లక్కీ వాళ్ళ ఫ్రెండ్స్, లక్కీ వాళ్ళ ఫ్యామిలీ. ఆబ్వియస్లీ యువి బర్త్డే కాబట్టి అందరూ ఉంటారు. అండ్ అందరం వీఆర్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా చాలా 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 బాగా ఎంజాయ్ చేస్తాం మేమందరం. మంచి మంచి పిక్చర్స్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాం. అండ్ నేను ఏం గిఫ్ట్ చేశాను ఏంటి అనేది మీరు నా ఛానల్లో చూడండి. అండ్ అందరూ చిన్నపిల్లలే కాబట్టి చాలా ఫన్ అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం అంతమంది పిల్లలతో మేము సెలబ్రేట్ చేసుకోవడం. బట్ చిన్నపిల్లలు పాపం 2 సార్లు స్విమ్మింగ్ పూల్లో పడిపోయారు ఆడుకుంటూ. లక్కీలీ వెంటనే అందరూ దూకేసి వాళ్ళని మళ్ళీ పైకి తీసుకొచ్చేసారనమాట. బట్ స్టిల్ ఏదైనా మనకు ఆ భయం అనేది ఉండిపోతుంది కదా. ఇంకా మంచి మంచి ఫోటోస్ అండ్ వీడియోస్ని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ డెవిలీ క్యూటీ అండ్ నాని జోష్. అండ్ ఇవే మా బర్త్డే పిక్చర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.